నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. చాలామంది చాలా కాలం ట్రై చేసిన, డాక్టర్స్ ఎంతో మారినా, మెడిసిన్స్ ట్రై చేసినా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అని బాధపడతారు. ఇలాంటప్పుడే మనకి ఐవీఎఫ్ అనే ప్రాసెస్ గురించి గుర్తుకొస్తుంది. సో ఐవీఎఫ్ ఏంటి, ఈ ప్రాసెస్ ఎవరు తీసుకోవచ్చు, ఈ ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది, సో వీటి గురించి చెప్పడానికి మనతో డాక్టర్ సృజన నాయుడు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మనతో కాజువాక్ నుంచి వచ్చి ఉన్నారు. హలో డాక్టర్, వెల్కమ్ టు ద షో. హలో. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, మా వ్యూవర్స్ కోసం కొద్దిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్లీ అండి. ఈ రోజులో అందరూ ఐవీఎఫ్ వెళ్ళిపోతాం అంటున్నారు. ఐవీఎఫ్ అంటే ఒక ప్రొసీజర్, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు దాన్ని. అంటే ఏంటి అంటే, సో పిల్లలు పుట్టట్లేదు అంటే ఐవీఎఫ్ వెళ్ళిపోతాము అంటున్నారు, కానీ మధ్యలో ఇంకా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి మధ్యలో. కానీ జనాలు ఏంటంటే ఐవీఎఫ్ అంటే ఐవీఎఫ్ఏ చేస్తాం అనుకుంటారు మమ్మల్ని. బట్ వీఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అంటే నార్మల్గా కన్సీవ్ అవ్వలేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే జర్నీలో విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే. సో అన్ని ప్రొసీజర్స్ ఐవీఎఫ్ కాదు. ఐవీఎఫ్ అంటే ఏంటి అంటే, న్యాచురల్గా కాని వాటికి మీరు తీసుకునే ట్రీట్మెంట్ని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని ఇప్పుడు అందరూ లేబుల్ చేస్తున్నారు. ఐవీఎఫ్ అంటే ఇట్స్ నాట్ అ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ అ ప్రొసీజర్. ఓకే. సో న్యాచురల్గా ట్రై చేసిన ఎంత కాలానికి ఐవీఎఫ్ కన్సిడర్ చేయొచ్చు? న్యాచురల్గా మీరు 1 year వితౌట్ ఎనీ ప్రొటెక్షన్, వితౌట్ ఎనీ షెడ్యూల్ లేకుండా మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు రెగ్యులర్గా అంటే, ఫస్ట్ 1 year ఆఫ్ మ్యారేజ్ 80% మీకు న్యాచురల్గా వచ్చే అవకాశాలు ఉంటుందండి ప్రెగ్నెన్సీ. సో రిమైనింగ్ 20% విల్ ఫాల్ టు ఆర్ క్లినిక్స్ అనమాట. ఓకే. అంటే 1 yearలో మాకు 80% వరకు రాలేదు, 1 year ట్రై చేసాము అని వస్తారు. సో ఆఫ్టర్ 1 year మీకు పిల్లలు పుట్టట్లేదు అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు సీక్ హెల్ప్. అది ఎలా అంటే, మా దగ్గరికి వస్తే అవి చాలా చిన్నవే ప్రొసీజర్స్, టెస్టులు చేస్తాము. ఎలా అంటే, మీ అండాశయాలు ఎలా ఉన్నాయి, మీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, మీ గర్భసంచిలో లేయర్ ఎలా డెవలప్ అవుతుంది, వీర్య కణాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత మీ బేసిక్ బ్లడ్ టెస్ట్, షుగరు, థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఇవి మాత్రమే చూసుకుంటాం. ఇందులో ఎక్కడ పొరపాటు ఉన్నా దాన్ని చిన్న మెడిసిన్స్తో దాన్ని క్లియర్ చేస్తారు. చేసిన తర్వాత చాలామందికి ప్రెగ్నెన్సీస్ వచ్చేసాయి. ఓకే. ఇప్పుడు వచ్చేస్తాయి కూడా. ఆ 20%లో ఒక 1% మాత్రమే ఐవీఎఫ్ అనే ప్రొసీజర్కి వెళ్తారు. ఓకే. సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఐవీఎఫ్ సక్సెస్ని ఎంత మాత్రం ఇంపాక్ట్ చేస్తుంది? ఐవీఎఫ్ సక్సెస్ని ఏజ్ ఫ్యాక్టర్ బాగా ఇంపాక్ట్ చేస్తుందండి. లైక్ యాజ్ లాంగ్ యాజ్ మేల్ ఈజ్ 70 years వచ్చినంత వరకు పురుషుల్లో వీర్య కణాలు బేబీని తయారు చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే. 35 years వరకు ఆడవాళ్ళలో ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఏజ్ గ్యాప్ అనేది మనకు తెలుస్తుంది కదా. అట్ ద సేమ్ టైం కొన్ని కండిషన్స్లో వెరీ ఎర్లీగా కూడా వీర్య కణాలు అండాశయంలో నిల్వలు తగ్గిపోయే కండిషన్స్ కూడా ఉంటాయి. వాటిల్లో కూడా మనం ఐవీఎఫ్ ప్రొసీజర్ ట్రై చేయొచ్చు. ఏజ్ అనేది మేజర్ ఫ్యాక్టర్, మిగిలినవన్నీ చిన్నవి. ఓకే. సో చాలామంది మెడికల్ ప్రొసీజర్స్ అంటే భయపడతారు. అలానే ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ పెయిన్ఫుల్లా? డెఫినెట్లీ దీనికి ఆన్సర్ చాలా సింపుల్ అండి. ఒకటి ఏంటంటే, ప్రెగ్నెన్సీ వచ్చినంత వరకు ఆడవాళ్ళు ఎవరు ఒక ఇంజెక్షన్ చేసుకోరు, ఒక టాబ్లెట్ వేసుకోరు. కరెక్ట్ కదా. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీరు రోజు 3-4 టాబ్లెట్లు వేసుకోవాలి, ఇంజెక్షన్ చేయించుకోవాలి. డెలివరీ టైంలోనో లేదా మధ్యలోనో హాస్పిటల్ అడ్మిట్ అయితే క్యాన్లా పెట్టుకోవాలి. అవన్నీ కూడా పెయిన్ఫుల్లే. సో ప్రెగ్నెన్సీలో ఈ జర్నీ మనకి పెయిన్ఫుల్ అని అనిపించదు కదా. సో ప్రెగ్నెన్సీ ముందు ఏమవుతుంది, సేమ్ అవే ఇంజెక్షన్లు పెడతాం, టాబ్లెట్లు ఇస్తాం, అది ప్రెగ్నెన్సీ కోసం. సో అది పెయిన్ఫుల్ మాత్రం కాదు. ఐవీఎఫ్ ప్రొసీజర్ అన్నది, ఆ ప్రొసీజర్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది, కొంచెం ఎక్కువ ఓపిక ఉండాలి, ఎక్కువ మందులు వేసుకోవాలి, అంతే తప్ప పెయిన్ఫుల్ మాత్రం కాదు. ఏవైతే ఇంజెక్షన్లు మనం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయలేము, ఇది కూడా సేమ్. మన బాడీ న్యాచురల్గా తయారు చేయట్లేదు, న్యాచురల్గా సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు మనం బయట నుండి తీసుకోవడం ఒకటే సొల్యూషన్ అన్నప్పుడు అది పెయిన్ఫుల్గా మనం కన్సిడర్ చేయకూడదు. యూజువల్గా ఐవీఎఫ్లోని సైకిల్స్ ఉంటాయని విన్నాము. సో ఈ సైకిల్స్ గురించి మాకు కొద్దిగా వివరంగా చెప్తారా? మెయిన్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే ఏంటి అంటే, మీ వీర్య కణాలని బయటకు తీస్తాము, అలాగే మీ అండాశయాల్లోనూ ఊసైట్స్ని బయటకు తీసిన తర్వాత వాటిని స్ట్రిక్ట్గా అసెప్టిక్ కండిషన్స్లో ల్యాబ్లో మీడియా మధ్యలో ఎలా అయితే మీ బాడీలో అవి తయారయ్యి ఎలా అయితే ఫ్యూజ్ అవుతాయో సేమ్ అట్లనే మేము మైక్రోస్కోప్ కింద వాటిని ఫ్యూజ్ చేస్తామండి. ఫ్యూజ్ చేసి ఎంబ్రియోని తయారు చేస్తాం. సో అది ఎలా అంటే, వాటిని తీసే ప్రొసీజర్ ఎట్లా అంటే, మేల్కి నార్మల్గానే కలెక్ట్ చేస్తాం శాంపిల్. కానీ ఆడవాళ్ళకి ఎలా అంటే, ఆ సైకిల్, ఆ పీరియడ్ రాగానే
చాలా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాము. డైలీయో ఆల్టర్నేట్ డే ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 10 to 12 ఎగ్స్ వరకు బయటికి తీస్తాం. తీసిన తర్వాత అందులో ఎంతవరకు క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయో చూసుకొని ఆ క్వాలిటీ ఎగ్స్ని మాత్రం ఎంబ్రియోస్ని తయారు చేస్తాం. ఆ తయారు చేసిన ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాం. 5 days గ్రో చేస్తారు మీడియాలో. ఏదైతే మన బాడీలో అవి ఎలాంటి మీడియా టెంపరేచర్ కండిషన్స్లో గ్రో అవుతాయో సేమ్ అటువంటి కండిషన్స్లోనే మనం బయట ల్యాబ్లో వాటిని గ్రో చేసి సెమీ న్యాచురల్గా వాటిని ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేసి నెక్స్ట్ సైకిల్ అంటే ఆ సైకిల్ వదిలేసి ఆ ఫీమేల్కి రెస్ట్ ఇస్తాము. ఆ నెక్స్ట్ సైకిల్స్లో కేవలం ఏదైతే గర్భసంచి తాలూకా పొరని పెంచే మందులు, జస్ట్ ట్యాబ్లెట్స్, అది కంప్లీట్గా న్యాచురల్ ఈస్ట్రోజనే ఇస్తాము. ఇంకా అంతకుమించి కెమికల్స్ లాంటివి ఇంకేముండవు. సో బయట నుండి ఈస్ట్రోజన్ ఇచ్చి వాటిని గ్రో చేసి ఆ లేయర్ బాగుంది. లేయర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక సీడ్ని వేయాలంటే మనకు ఒక సాయిల్ కావాలి. సో సాయిల్ బాగుండేలా మనం చూసుకోవాలి. సేమ్ థింగ్ అనమాట. ఆ ఎండోమెట్రియంని మనం మానిటర్ చేసుకొని వన్స్ అది మెయిన్ థిక్నెస్ ప్యాటర్న్ ఉంది అంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. సో ప్రెగ్నెన్సీ వస్తుంది. అలా మనం చేసిన ట్రీట్మెంట్ ఫస్ట్ సైకిల్లో మనం ఎంబ్రియోని పెడతామండి. పెట్టిన తర్వాత ఇంకా ఉంటాయి, మీవి ఫ్రీజింగ్లో ఉంటాయి. ఒక 2 ఎంబ్రియోస్ 4 ఎంబ్రియోస్ ఎన్ని స్ట్రాస్ అని ఉంటాయి. సో వాటిని నెక్స్ట్ వాటిలో పెడతారు. సో కంప్లీట్గా ఒకసారి మీకు తీసిన ఎగ్స్ని ఒక 2-3 సిట్టింగ్స్లో పెడతారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. అదంతా కలిపి ఒక సైకిల్. సో ఒక సైకిల్లో మీకు అవ్వలేదు అంటే నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ మీ అండాశయాన్ని కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చిన తర్వాత లైక్ 3 to 6 months ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ అండాశయాన్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఒక ఎన్నో ఎంబ్రియోస్ని తయారు చేయాలి. అట్లీస్ట్ 5 to 6. ఎవ్రీ సిట్టింగ్లో 2 పెడుతూ ఉంటాం. సో అది కంప్లీట్గా ఒక సైకిల్. డాక్టర్ గారు, ఆనెస్ట్గా చూసుకుంటే ఐవీఎఫ్ అనే ప్రాసెస్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఈ ప్రాసెస్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉండడానికి కారణం ఏమనుకుంటారు? ఎక్స్పెన్సివ్ అంటే ఇండియాలో కంపారిటివ్ మనం చేసుకోవాలి. కంపేర్ టు అదర్ కంట్రీస్ ఇండియాలో చాలా చీప్ అండి. మనం పక్కన బ్యాంకాక్, థాయిలాండ్, సింగపూర్లో 16 to 20 lakhs ఈ ప్రాసెస్. అదే మీరు లండన్కి వెళ్తే more than 35 lakhs. యుఎస్లో అయితే మనకు చెయ్యరు కూడా ఇది. అవునా? అంటే చాలా ప్రొసీజర్స్ చేసి చాలా కన్సెంట్స్ చాలా అప్రూవల్స్ చేసిన తర్వాత కూడా చేస్తారు. అది కూడా మనకి మోర్ దెన్ దట్ అవుతుంది. సో ఇండియాలో ఎందుకు ఇంత కాస్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారు, జనాలు ఎందుకు ఫీల్ అవుతున్నారు నాకు తెలియదు. బట్ మనం ఇంపోర్ట్ చేసుకునే ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం బయట నుండి తీసుకొస్తాం. అంటే ఇంపోర్ట్ చేసుకుంటారు. క్వాలిటీలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వరు. ఇన్ కేస్ దాన్ని ఇండియాలో తయారు చేసుకున్నా సరే దాన్ని కావాల్సినవన్నీ మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంజెక్షన్ కాస్టే మనకు చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ 1 to 1.5 lakh మీకు ఇంజెక్షన్స్కి అవుతుంది. ఆఫ్టర్ దట్ చాలా తక్కువ ప్రొసీజర్, స్కాన్స్, టాబ్లెట్స్ వీటికే అవుతుంది. సో ఓవరాల్గా ఎంత? ఓవరాల్గా ఒక్క సైకిల్కి మీకు 2 to 3 lakhs. అంటే లీస్ట్ ఇండియాలో అవుతుంది. సో కంపేర్ టు 16 to 20 lakhs చాలా తక్కువ. సో డాక్టర్, ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలు జనరల్గా వీక్ ఉంటారు అని. సో దీని మీ అభిప్రాయం ఏంటి? వీక్ అంటే ఏంటి అంటే అండి, నార్మల్గా ఒక ఎంబ్రియో స్ట్రాంగ్ అయితేనే అది సర్వైవ్ అవుతుంది. వీక్ ఎంబ్రియోస్ న్యాచురల్గా తయారైనా సర్వైవ్ అవ్వవు. సో నార్మల్గా ఇప్పుడు చూడండి, 2వ నెల పోయింది, 3వ నెల పోయింది అంటారు కదా, న్యాచురల్గా కన్సీవ్ అయినా, దోస్ ఆర్ వీక్ ఎంబ్రియోస్. సో వీక్ ఎంబ్రియోస్ అనేవి ఎక్కడైనా సర్వైవ్ అవ్వవు. ఐవీఎఫ్లో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మీ ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో తెలియదు, స్పర్మ్ క్వాలిటీ ఎలా ఉందో తెలియదు. అవి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది, తర్వాత అబార్షన్ అవుతుంది. బట్ ఇక్కడ అలా కాదు, మీ ఎగ్ని మేము చూస్తాం, అలాగే మీ వీర్య కణాల్లో ద బెస్ట్ సెలెక్ట్ చేస్తాం. సో ఛాన్సెస్ ఆఫ్ హై క్వాలిటీ ఎంబ్రియోస్ ఐవీఎఫ్లో ఎక్కువ ఉంటాయి. సో అది అక్కడ సర్వైవ్ అవ్వలేకపోతుంది అంటే అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ప్రాబ్లం. అంటే సరిగ్గా అతుక్కోవట్లేదు, ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్సా, లేకపోతే ఇంకేదైనా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమా, అవి ఉంటాయి తప్ప వన్స్ అది ఎస్టాబ్లిష్ అయిపోయి గ్రో అవుతుంది అంటే ఆ ఎంబ్రియో ఎక్కడైనా సరే గ్రో అయిపోతుంది. అండ్ ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ వన్ అని. సో దట్ ఈస్ జెనెటికలీ యువర్ కిడ్. మీ జీన్స్, మీ ఇమ్యూనిటీ అన్నీ మీవే వస్తాయి అన్నమాట. ఇంకా అది వీక్ స్ట్రాంగ్ అన్నది మన బట్టి ఉంటుంది, మన ఇచ్చే గెమెట్స్ బట్టి కూడా. సో ఇది కంప్లీట్గా మిత్. చాలామంది టెస్ట్ ట్యూబ్ బేబీస్ చాలా రాణిస్తున్నారు, ఐక్యూ లెవెల్స్ హైలో ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. బట్ ఈ మిత్ మాత్రం జనాలు మర్చిపోవట్లేదు. సో మీరు అనే దాన్ని బట్టి చూస్తే ఐవీఎఫ్ బేబీస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అండ్ మోర్
స్ట్రాంగర్ అని మీరు అంటారా? న్యాచురల్ గా అయిందని నేచర్ సెలెక్ట్ చేస్తారు. నేచర్ సెలెక్ట్ ఇక్కడ మన ఎక్స్పర్ట్ సెలెక్ట్ చేస్తారు. ఓకే, సో డెఫినెట్లీ బెటర్ దాన్ న్యాచురల్ కిడ్. డాక్టర్ గారు, ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? అండ్ ఇది అందరికీ ఒకేలా ఉంటుందా, లేదంటే పేషెంట్ బట్టి డిఫరెంట్గా ఉంటుందా? ఐవీఎఫ్ ప్రొసీజర్ మీరు రిక్రూట్ అయ్యారు అంటే అండి, ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్ అండ్ ఇట్ ఈస్ టైలర్డ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఓకే. అండ్ మీకు ఈ సైకిల్కి నెక్స్ట్ సైకిల్కి కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది మీకు ఇచ్చే ట్రీట్మెంట్లో. ఎందుకంటే మీ బాడీ రెస్పాన్స్ బట్టి మీ ట్రీట్మెంట్ ఇస్తాము. ఓకే. ఇట్ టేక్స్ కొంతమందికి 2 cycles పట్టొచ్చు, 3 cycles పట్టొచ్చు, కొంతమందికి ఫస్ట్ సైకిల్లో ఫస్ట్ సిట్టింగ్లోనే పాజిటివ్ రావచ్చు. సో అదంతా డిపెండ్స్ ఆన్ ఆ పేషెంట్ కండిషన్, వాళ్ళ ప్రొఫైల్ బట్టి. ఓకే. మేము ఫుల్ వర్కప్ చేసిన తర్వాత టైలర్ చేస్తాం ఒకటి. సో అది వాళ్ళకి ఎలా అవుతుంది అన్నది మాకు వాళ్ళకి ఇద్దరికి కూడా ట్రయల్ అండ్ రన్ లాగా రన్ అవుతుంది. సో ఎన్ని సైకిల్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. సో చివరిగా డాక్టర్, ఐవీఎఫ్ కన్సిడర్ చేస్తున్న వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? ఐవీఎఫ్ అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ పేషెన్స్ ఉండాలండి. ఒక 6 months అంటే మీ బాడీలో ఏదైనా ఒకటి కరెక్ట్ చేయాలంటే మాకు 3 months టైం పడుతుంది. ఇప్పుడు వస్తారు చాలామంది, 2 months ఒక డాక్టర్ దగ్గర ఉంటారు, మాకు ప్రెగ్నెన్సీ రాలేదని ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు మళ్ళీ 0 నుండి టెస్ట్లు అన్నీ చేస్తారు. మళ్ళీ అలా డాక్టర్ షాపింగ్ చేయకూడదు. ఒక 6 months వరకు మీరు ఒకరిని నమ్మి వాళ్ళ దగ్గర ఉండండి. డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. బికాజ్ ఒక సైకిల్కి నెక్స్ట్ సైకిల్కి సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది ఈ ట్రీట్మెంట్లో, ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో. సో వెన్ యూ స్టిక్ విత్ యువర్ డాక్టర్, వెన్ యూ ఆర్ కాన్ఫిడెంట్ దట్ దే విల్ డూ, మీరు లాంగ్ రన్లో ఆ రిజల్ట్స్ చూడొచ్చు. ఫస్ట్ 2 cyclesలో ఎంత వాళ్ళైనా సరే మిరకల్స్ చూపించలేరు. సో పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ టేకింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఓకే డాక్టర్. సో డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మా షోకి వచ్చి ఐవీఎఫ్ గురించి ఎంతో చక్కగా, ఎంతో క్లుప్తంగా మా వ్యూవర్స్ అందరికీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారుగా వ్యూవర్స్, ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి ఎంతో చక్కగా డాక్టర్ సృజన గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాసెస్ అనేది ఏంటి, ఎవరు తీసుకోవచ్చు, అది ఎంత టైం పడుతుంది, అండ్ ఈ ప్రాసెస్ ఎంతవరకు సేఫ్ అండ్ వయబుల్ అనేది డాక్టర్ గారు మనందరికీ ఎంతో చక్కగా చెప్పారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అండ్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్, స్టే ట్యూన్ టు వైజాగ్ డోపమైన్స్.